తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని సిబిఎస్ఈ నిర్ధారించింది. నెయ్యి కాంట్రాక్టు దక్కించుకున్న బోలేబాబా డైరీ 2021 నుంచి 24 వరకు కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని రూఢీ కూడా అయింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన 12 మంది టీటీడీ ఉద్యోగులు జైలుకెళ్లారు. అయితే ఆ సమయంలో టీటీడీ పరిపాలనా బాధ్యతలు చూసిన వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ధర్మకర్తలుగా ఉండి అపచారం జరుగుతున్నా ఎందుకు అడ్డుకోలేకపోయారు? టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన ఈ ఇద్దరు ధర్మ పరిరక్షకులుగా వ్యవహరించాల్సింది ఉండి కానీ బాధ్యతారాహిత్యం, తమ అనుచరులు సన్నిహితులతో ప్రభావితమై కల్తీ నెయ్యి సరఫరా అవుతున్న చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. వైవి భూమనకు అంతా తెలిసే జరిగిందనేది ఒక బహిరంగ రహస్యం. అయితే వారి పాత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోవటం వల్ల దర్యాప్తు సంస్థ వారి పేరు ప్రస్తావించలేకపోయింది. కానీ వారు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. అదే ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని కాలరాస్తే కాలమే వారికి సమాధానం చెప్తుంది. కలియుగ దైవం ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు.